ఈ ఇయర్ ఇండియాలో దాదాపు 10 కన్నా ఎక్కువ స్టాంపైడ్స్ జరిగాయి. అందులో 900 పైగా చనిపోయారు. యూపీలో బోలేబాబా కాలి కింద మట్టి తీసుకోవడానికి వెళ్లి 121 మంది చనిపోయారు. రీసెంట్ గా తెలంగాణలో సంగం థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా రిలీజ్ కి వెళ్లి ఒక ఆవిడ స్టాంపైడ్ లో చనిపోయింది. ఓన్లీ ఈ ఒక్క సంవత్సరమే మహాకుంభమేళ, తిరుపతి, సింహాచలం, కేవలం ఈ ఇయర్ లోనే ప్రయాగ్రాజ్ లోని కుంభమేళ స్టాంపైడ్, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి స్టాంపైడ్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా స్టాంపైడ్ జరిగింది. లాయిరాణి దేవి టెంపుల్ గోవాలో కూడా స్టాంపైడ్ జరిగింది. ఆర్సీబీ విన్నింగ్ పెరేడ్ లో సెరమనీ టైంలో కూడా స్టాంపైడ్ జరిగి చాలా మంది చనిపోయారు. హరిద్వార్ లోని మానసాదేవి టెంపుల్ దగ్గర కూడా స్టాంపైడ్ జరిగి చాలా మంది చనిపోయారు. రీసెంట్ గా 27th సెప్టెంబర్ సాటర్డే నైట్ తమిళనాడులోని కరూర్ దగ్గర ఒక పొలిటికల్ మీటింగ్ జరిగింది. అందులో దాదాపు 40 మంది పైగా చనిపోయారు, 70 మంది పైగా గాయపడ్డారు కూడా. ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు విజువల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి. ఒక పొలిటికల్ ర్యాలీకి మన దేశంలో 40 మంది పైగా చనిపోవడం ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. తమిళనాడులో ఉన్న కరూరులోని టీవీకే తమిళ వెట్టి కరగం విజయ్ గారి పార్టీ మీటింగ్ జరిగింది. మీటింగ్ లో చనిపోయిన వాళ్ళు 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళు మాత్రమే. అందులో 7 నుంచి 8 మంది చిన్నపిల్లలు, 16 పైగా ఆడవాళ్ళు ఉన్నారు. 65 పైగా ఇంజూర్ అయ్యారు. అయితే డెత్ రేట్ ఇంకా పెరగొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం రండి. విజువల్స్ అనేవి ఒక్కసారి క్లియర్ గా చూడండి. ఇవన్నీ డ్రోన్ షాట్స్. ఈ డ్రోన్ షాట్స్ అనేవి పొలిటికల్ మీటింగ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా బలం ఎంత ఉందని చూపించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు పొలిటికల్ మీటింగ్స్ జరుపుతున్న పొలిటీషియన్స్ కి ఈ మీటింగ్స్ తో వచ్చిన అమౌంట్స్ కానీ లేకపోతే ఈ డ్రోన్ షాట్స్ వల్ల వచ్చే కిక్ కానీ చాలా ఎక్కువ. పొలిటీషియన్స్ కి ఆ కిక్ తో పాటు ఎగ్జిట్ పోల్స్ రేటింగ్స్ చూసుకోవడానికి ఇలా చిన్న చిన్న రోడ్స్ మీద మీటింగ్స్ ప్లాన్ చేస్తారు, ఎక్కువ మంది పాపులేషన్ కనబడే విధంగా. అలాగే తమిళనాడులో జరిగిన విజయ్ పార్టీ కూడా ఇదే ప్లాన్ చేశారు. అయితే ఆ మీటింగ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే విజయ్ గారు 7 hours లేట్ గా రావడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. అయితే ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ లోనే. తమిళ్ వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ అయిన విజయ్ గారు టీవీకే తమిళ్ వెట్టి కలగం అనే పొలిటికల్ పార్టీని 27th అక్టోబర్ స్టార్ట్ చేశారు. 2026 లో రాబోతున్న తమిళనాడు ఎలక్షన్స్ లో విజయమే లక్ష్యంగా టీవీకే పార్టీ అధ్యక్షుడైన విజయ్ గారు లాస్ట్ 3 weeks నుంచి సాటర్డే సండేస్ వీకెండ్స్ లోని తమిళనాడు మొత్తం పర్యటన చేస్తున్నారు. దీంట్లో భాగంగానే 27th సెప్టెంబర్ నమక్కల్ అండ్ కరూర్ లోని ర్యాలీ నిర్వహించడానికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఈ ర్యాలీకి దాదాపు 10,000 పైగా వస్తారని ఇంటిమేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం టీవీకే ఆర్గనైజర్స్ చెప్పింది ఏంటంటే నమక్ లోని విజయ్ అనేది కంప్లీట్ చేసుకొని కరూర్ అనేది 12 o'clock వచ్చేస్తారనేసి చెప్పారు. ఈ విషయం అనౌన్స్ చేసిన తర్వాత మార్నింగ్ 9 o'clock నుంచే ప్రజలు రావడం మొదలు పెట్టారు. అయితే ఆ పక్క జిల్లా అయిన కోయంబత్తూరు నుంచి కూడా చాలా సంఖ్యలో వేల సంఖ్యలో జనం రావడం మొదలు పెట్టారు. కానీ విజయ్ చెప్పిన టైంకి రాలేకపోయారు. ఈవినింగ్ నమక్కల్ నుంచి బయలుదేరడమే 4 o'clock బయలుదేరి కరూరు వచ్చేసరికి వయా ర్యాలీ నుంచి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. అయితే ఉదయం 9 గంటల నుంచే రావడం వల్ల వాళ్ళకి ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రజలందరూ విసిగిపోయి అలిసిపోయి అక్కడే ఉండిపోయారు. ఇక్కడ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లలు తీసుకొని వచ్చేసారు. బికాస్ విజయ్ కి ఉమెన్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఉమెన్ లో కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పొలిటికల్ ర్యాలీస్ చేసే ప్రతి ఒక్కరు సాధారణంగా ఏదో ఒక బస్ కానీ క్యారీ వ్యాన్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే విజయ్ గారు కూడా ఒక పొలిటికల్ బస్ ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ బస్ చుట్టూ చూడండి, ఇసుక పోస్తే రాలనేనంత జనం. అయితే ఆ ర్యాలీలో రోడ్ ర్యాలీ గనక ఆ బస్ మూవ్ అవ్వడం కోసం ఒక్కొక్కరిని ప్రజలందరినీ పక్కకు తోయడం మొదలు పెట్టారు. పక్కకు తోయడం అది చాలా ఇరికైన ప్లేస్ అవ్వడం వల్ల ప్రజలందరినీ ఒక పక్కకు నెట్టడానికి ట్రై చేశారు. బికాస్ ఆ బస్సుకు రూట్ ఇవ్వడానికి కారణం ఆ తోపులాట్లో కొంతమంది జనరేటర్స్ అండ్ పవర్ స్టేషన్స్ మీద పడిపోయి అక్కడికక్కడ అది నైట్ అవ్వడం వల్ల పవర్ కట్ అయిపోయింది. చీకట్లో ఒకరినొకరు తోసుకోవడం మొదలు పెట్టారు. తోసుకున్న తర్వాత ఆ కంగారులో చాలా మంది కిందన పడిపోయారు. మిగతా వాళ్ళంతా వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా విజయ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడే జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంతా స్పీచ్ ఆగకుండానే జరిగింది. ఇన్ఫాక్ట్ అంబులెన్సెస్ కూడా వచ్చినప్పుడు కూడా ఆయన స్పీచ్ ఆగలేదు. ఈ విజువల్స్ ఒకసారి చూడండి. కింద పడిపోయిన వారు ఒకరినొకరు తొక్కుంటూ ఎలా లెగిస్తున్నారు. ఆయన స్పీచ్ అయిన మరుక్షణమే అంబులెన్సెస్ వచ్చాయి. కానీ ప్రయోజనం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
ఆ ఇన్సిడెంట్ లో చాలా మంది ప్రాణాలు అప్పటికే పోయాయి, ఇంకా గట్టిగా చాలా మంది ఇంజ్యూర్ కూడా అయ్యారు. ఇక్కడ తప్పు ఎవరిదనేది జడ్జ్ చేయడానికి లేదు. ఆయన పార్టీ పెట్టి ఆయన ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు కనుక ఆయన పర్మిషన్స్ తీసుకొని మీటింగ్స్ కి వచ్చారు. ఇక్కడ ప్రజలది తప్పు అనడానికి లేదు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, అసలు ఒక వ్యక్తిని అంతలా ఆదరించాల్సిన పనేంటి? ఇన్ఫాక్ట్ ఇదే కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లైక్ భక్తి వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సినిమా హీరోల కోసం చనిపోయిన వారు ఉన్నారు, పొలిటికల్ మీటింగ్స్ కోసం చనిపోయిన ఎవరైనా ఒక మనిషిని మనిషిలాగే చూడాలి. ఒక వ్యక్తి అయినా, ఒక సెలబ్రిటీ అయినా సరే అనురాగించవచ్చు కానీ ఆరాధించకూడదు. ఇక్కడ చాలా మంది పిచ్చి వల్ల ఒక వ్యక్తిని దేవుని చేసేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కరూర్ హాస్పిటల్ మొత్తం మృతదేహాలతో నిండిపోయింది. అక్కడ శోక సముద్రంలో జనాలందరూ తేలిపోయారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత విజయ్ కరూర్ నుంచి తిరుపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ లో తిరుచురి ఎయిర్పోర్ట్ లో విజయ్ ని మొత్తం మీడియా గుమ్ముగుట్టిసినా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయారు. అయితే దీనిపైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇంత ఇన్హ్యూమనిటీగా ఎలా వెళ్ళిపోతారో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అని. ఆ ఇన్సిడెంట్ తర్వాత లేట్ నైట్ ఒక ట్వీట్ చేశారు, నా గుండె బద్దలైపోయింది, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు, ఈ నొప్పిని బాధని భరించలేకపోతున్నాను అని. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రాణాలు కోల్పోయిన కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే గాయపడ్డ వాళ్ళందరికీ త్వరగా కోలుకోవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ పార్టీ ఒక్కొక్కరికి చనిపోయిన వారు ప్రతి ఒక్కరికి 20 లక్షల ఎక్స్క్రీషియా ప్రకటించింది. ఈ ఇన్సిడెంట్ వినగానే తమిళనాడు గవర్నమెంట్ చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యి ఒక్కొక్కరికి చనిపోయిన వారికి 10 lakhs అనౌన్స్ చేసింది. అలాగే తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక విమానంలో కరూరుకు చేరుకొని మృతుల యొక్క కుటుంబీకులను పరామర్శించారు. స్టాలిన్ తన దుబాయ్ ప్రయాణాన్ని రద్దు చేసుకొని ఇన్సిడెంట్ జరిగిన తెలిసిన మరుక్షణమే అక్కడికి పరుగున వచ్చారు. చాలా మంది తమిళనాడు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి కుటుంబీకులను పరామర్శించడం మొదలు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ మీద తమిళనాడు రిటైర్డ్ జస్టిస్ అయిన అరుణా జగదీశన్ యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు. ఒక కమిటీ వేసి తదుపరి నిర్ణయాలు విచారణ తర్వాత తీసుకుంటామని చెప్పారు. చూస్తూ ఉండగా ఈ ఇష్యూ పొలిటికల్ వే తీసుకుంది. పోలీసులు కొట్టడం మొదలు పెట్టిన తర్వాతే వీళ్ళంతా తోపులాట గురైందని, ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగిందని చాలా మంది ప్రముఖులు వెల్లువిత్తారు. இந்த ப்ராப்ளம் ஸ்டார்ட் ஆனதே போலீஸ் அடிச்ச பிறகுதான். அந்த சமூக விரோதிகள் போலீஸ் அடிச்சாங்க, அப்போதுதான் ப்ராப்ளம் ஸ்டார்ட் ஆச்சு. காவல்துறை யூனிஃபார்ம் అండ్ టీవీకే అయిన విజయ్ పార్టీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ ఇన్సిడెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అయితే ఎన్ని జరిగినా ఏటి జరిగినా మన వాళ్ళకి ఏం కొత్త కాదు. ఈ ఇన్సిడెంట్స్ ఇవేమి స్టార్టింగ్ ఏం కాదు. ఈ పార్టీ స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ చేయడానికి సెరమోనీ టైంలో ఒక పెద్ద ఫ్లాగ్ పోల్ పెట్టడానికి పెడుతుంటే అది పడిపోయి ఒక 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అలాంటి ఇన్సిడెంట్స్ 1919 లో గోహరి ప్రొటెస్ట్ చేసినప్పుడు పోలీసులు క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసం లాఠీ చార్జ్ చేస్తే 114 మంది చనిపోయారు. అంతేందుకు మన రాష్ట్రంలోని ఇప్పుడు ప్రెసెంట్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు 2022లో ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పెట్టిన మీటింగ్ లో 9 మంది చనిపోయారు. వరల్డ్స్ రిసర్వే ఇండియా రిపోర్ట్ ప్రకారం ఒక స్క్వేర్ ఫీట్ ప్లేస్ లోని 4 ఉంటేనే ఇరుగ్గా ఉన్నట్టు, 6 ఉంటే ప్రమాదం అని రిపోర్ట్స్ జారీ చేశాయి. అదే మన ఇండియాలో అయితే చెప్పలేము. ఎవరైతే మీరు ఇంతలా ఆరాధిస్తున్నారో, ఇంతలా దేవుళ్ళ పూజిస్తున్నారో, మీ పొలిటీషియన్స్, లీడర్స్ కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, లేకపోతే ఎవరైనా చూడండి వాళ్ళ ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంటుందో. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, లేదా మీరు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో చూసుకోండి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న మినిస్టర్లైనా, స్టేట్ లో ఉన్న మినిస్టర్లైనా, లేకపోతే పొలిటీషియన్స్ పిల్లలైనా, లేకపోతే సినిమా యాక్ట్రెస్ పిల్లలైనా సరే, ఏ సెలబ్రిటీ యొక్క లైఫ్ స్టైల్ చూసుకున్నా సరే నీకన్నా బెటర్ గానే ఉంటుంది. నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకొని ఈ మీటింగ్స్ అన్నిటికి అటెండ్ అవుతావు, ఇంతలా చింపేసుకుంటావు? ఇంతెందుకు, ఇక్కడ 40 మంది ప్రాణాల కన్నా ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ మ్యాచ్ ఇంపార్టెంట్ అని ప్రజలు చాలా మంది ఉన్నారు. నువ్వు నీ టైం వేస్ట్ చేసుకొని ఇదంతా చేయమాకు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి.